మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2-12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణలకు గడువు ముగుస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీల బుజ్జగింపుల పర్వం మరింత జోరందుకుంది. పార్టీ తరపున ఒక్కరే బరిలో ఉండేలా ఇతరులను పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. తిరుగుబాటుదారుల్ని కట్టడి చేసేందుకు వివిధ మార్గాల్లో ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అలకలు, అసంతృప్తులు, ఫిరాయింపులు లేకుండా బీఫారాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నాయి. పురపాలిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలను రెబెల్స్ గండం వెంటాడుతోంది. నామినేషన్ల దాఖలు, పరిశీలన ప్రక్రియ ముగిసినా ఇంకా అభ్యర్థులు ఎవరు అనేది తేలకపోవడంతో అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ప్రతి వార్డులో ఆశావహుల సంఖ్య పెరగడం, అందులో పార్టీనే అంటిపెట్టుకున్న వారు కొందరుండగా టికెట్ వస్తుంది అనే ఆశతో మరికొందరు నామినేషన్లు వేశారు. తీరా పురపోరులో టికెట్ ఖరారు పరీక్షగా మారింది. తమకే బీఫామ్ దక్కుతుందనే ఉద్దేశంతో ఎవరికి వారు నామపత్రం దాఖలు చేయడంతో అభ్యర్థులు ఎవరు అనే అంశం ఉత్కంఠ రేపుతోంది. అధికార పార్టీలో సీట్లు దక్కని నాయకుల్ని తమ వైపు తిప్పుకుంటే గెలుపు అవకాశాలుంటాయని భావిస్తున్న విపక్ష నేతలు కొన్ని చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించలేదు. ఫిరాయింపుల్ని తగ్గించేందుకు చివరి సమయంలో బీఫారాలు అందించాలి అనే వ్యూహంతో ప్రధాన పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ వరకు ఉత్కంఠ రేపుతున్న పార్టీల వ్యూహాలు పొరపోరును రసవత్తరంగా మార్చేశాయి. ప్రధాన పార్టీల నుంచి లెక్కకు మిక్కిలిగా నామినేషన్లు దాఖలు కావడంతో ఇంటి పోరును అధిగమించిన తర్వాతే ప్రత్యర్థి పార్టీలతో పోటీ పడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ కు రెబెల్స్ బెడద తలనొప్పిగా మారింది. అధికార పార్టీ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన సీనియర్లు, నాయకులు, పలు పార్టీల నుంచి పోటీ చేసిన నేతలంతా కాంగ్రెస్ గూటికి చేరారు. మొత్తం నామినేషన్లలో 3వ వంతు కాంగ్రెస్ పార్టీ నుంచే దాఖలవడంతో అధికార పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొంది. పక్కాగా గెలిచే స్థానాల్లో ఒక్కో వార్డుకు 4గురికి మించి పోటీ పడుతున్నారు. పార్టీ టికెట్లు ఆశిస్తూ నామినేషన్లు వేసిన వారంతా తమకే టికెట్ వస్తుంది అనే ధీమాలో ఉన్నారు. అధిష్టానాన్ని మెప్పించి టికెట్ సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ రాకుంటే స్వతంత్రంగానైనా బరిలో నిలిచేందుకు వెనుకాటం లేదు. బీఫారం దక్కదని అంచనాకు వస్తున్న మరికొందరు పార్టీ కండువానే మార్చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న ప్రధాన పార్టీలు అసమ్మతి బెడద లేకుండా జాగ్రత్త పడుతున్నాయి. పోటీగా నామినేషన్లు వేసిన వారు తప్పుకునేలా బుజ్జగిస్తున్నాయి. అధికార పార్టీ నుంచి పోటీగా నిలిచిన వారిని తప్పించేందుకు ఎమ్మెల్యేలు సహా మంత్రులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గెలుపు అవకాశాలున్న వారిని వదిలి మిగతా వారికి నచ్చచెప్పే ప్రయత్నాల్లో ఉన్నారు. పురపీఠంపై జెండా ఎగరవేస్తున్నామని, ఆ తర్వాత అందరికీ న్యాయం చేస్తామని నచ్చచెబుతున్నారు. మరో రకంగా ప్రయోజనం చేకూరుస్తామని భరోసా కల్పిస్తున్నారు. నామినేటెడ్ పదవులతో పాటు స్థానికంగా పనులు కట్టబెడతామంటూ బుజ్జగిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ నుంచి టికెట్ వస్తే చాలు, సగం గెలిచినట్లేనని భావిస్తున్న అభ్యర్థులు టికెట్ కోసం పట్టువేయటం లేదు. ఉపసంహరణకు మరో రోజు గడువుండడంతో ఆలోపు నచ్చజెప్పి రంగంలోకి దిగాలని ఆశావహులు భావిస్తుండగా ఫిరాయింపులకు తావు లేకుండా తిరుగుబాటుదారుల్ని బుజ్జగించాలి అనే వ్యూహంతో నేతలు ముందుకు సాగుతున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడుండాలని సూచిస్తున్నారు. ఇదే విషయమై నేతలకు అమెరికా నుంచే దిశానిర్దేశం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల ఎంపికలో నిర్లక్ష్యం వద్దని, సమతుల్యత, విధేయత, గెలిచే వారినే ఎంపిక చేయాలని దిశానిర్దేశం చేశారు. రెబల్స్ విషయంలో మాట్లాడి సమన్వయం చేసుకోవాలని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు ధీటుగా కాంగ్రెస్ అభ్యర్థులు ఉండాలన్న సీఎం పార్టీ బలహీనంగా ఉన్న మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హైదరాబాద్లోని నందినగర్ నివాసానికి వచ్చిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సైతం పురపాలిక ఎన్నికల్లో అసమ్మతి లేకుండా సమన్వయం చేసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. నామినేషన్ దాఖలు చేసిన ఆశావహులు మాత్రం బీఫారాల కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ అనిశ్చితిలో ఎవరూ ప్రచారం చేయలేకపోతున్నారు. కాలనీల్లో విందులు, ఇతర ఖర్చులకు సైతం వెనకాడుతున్నారు. తాము ఖర్చు చేస్తే మరొకరికి టికెట్ వస్తే పరిస్థితి ఏంటి అనే బెంగతోనే అందరూ నిస్తేజంలో ఉన్నారు. కీలక నేతల ఆశీర్వాదం కోసం ప్రయత్నిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ రోజే బీఫారాలను నేరుగా అధికారులకు అందించాలని భావిస్తున్నారు. అభ్యర్థులు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారే దూకుడును అడ్డుకునేందుకే ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. నామినేషన్లు వేసిన వారిలో కొందరు స్థానికంగా పట్టున్నవారు కావడం, ఎన్నికల్లో సొంత బలంతో గెలిచే పరిస్థితి ఉండడంతో అలాంటి వారి విషయమై అన్ని పార్టీలు ఆలోచిస్తున్నాయి. మొత్తంగా బల్దియా ఎన్నికల్లో ఉపసంహరణల ముగింపు రోజే బీఫారాలపై ఉత్కంఠ వేడనుంది. నామినేషన్లు ముగిసినా అభ్యర్థులెవరో తేలని ప్రాంతాల్లో ప్రచార హడావిడి మొదలు కాలేదు. బస్తీల్లో ర్యాలీలు కనిపించడం లేదు. ఇంటింటికి వెళ్లి ఓట్లడగడం లేదు. ప్రచారం చేసి టికెట్ రాకపోతే అదొక అవమానం ఎందుకని ఆశావాహులు వేచి చూస్తున్నారు.
వివాదాలు లేని చోట, పూర్తి స్పష్టత ఉన్న చోట మాత్రమే ప్రచారం జోరందుకుంది. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన వారు నిశ్చింతగా తమ తమ డివిజన్లు, వార్డుల్లో ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తంగా ఎత్తుకు పై ఎత్తులతో రసవత్తరంగా మారిన పుర రాజకీయంలో మంగళవారం ఉత్కంఠ వీడనుంది.